సూర్యాపేట జిల్లా అన్నారంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పెట్రోల్ పోసుకుని రైతు దంపతులు ఆత్మహత్యా యత్నం చేశారు. ధాన్యం బాగాలేదని మిల్లు యాజమాన్యం వెనక్కి పంపడంతో మనస్తాపం చెంది కొనుగోలు కేంద్రం వద్ద రైతు గుగ్గులోతు కీమా నాయక్ పున్నమ్మ దంపతులు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నం చేశారు. క్వింటాకు 7 కిలోల తరుగు తీసేస్తే దిగుమతి చేసుకుంటామన్న మిల్లరు చెప్పగా కీమా నాయక్ అందుకు సమ్మతించి కోదాడ వెంకటరమణ ట్రేడర్స్ మిల్లుకు ఈ నెల 17న లోడ్ లారీ పంపాడు. ఈ రోజు ఆ లోడ్ వెనక్కి వచ్చింది. లారీ లోడ్ వెనక్కి రావడంతో రైతు ఆందోళన చెందాడు. విషయాన్ని తెలుసుకున్న తహసీల్దార్ దయానందం కొనుగోలు కేంద్రానికి వచ్చి రైతుకు నచ్చజెప్పి వివాదాన్ని సద్దుమణిగించారు. అంతా వాళ్ళకే పోసి వాళ్ళకు కౌలుకేమి ఇయ్యను, నేనేం చేయను, నేనైతే ఇయ్యను అన్న, నేను ఇయ్యను. అదే నా 3 కిలోల చొప్పున అయితే తీసుకోమను. అదే 8 కిలోలు కింటాకు 8 కిలోలు అయితే మాత్రం నా వల్ల కాదు, నేను ఇయ్యను. 3 కిలోల చొప్పున అయితే ఒప్పిస్తాను. సరే పోయి మళ్ళీ అంత దూరం పోయి మళ్ళీ ఎందుకు వెనకకి రావాలి, ఇక దింపి అన్నానంటే ఓకేనా నీకనంటే నాకు ఓకే అని నేను ఓకే అన్నాక బాగుపడుతుంది. ఇక మేము మందు తాగి తాగకపోతే ఏముండదు సార్. ఇప్పుడు మంద ఒక లీటర్ తెచ్చుకొని ఇద్దరం పేర్ల మొగలు సస్తా పేరు ఉంటది. అదే అదే ఇక ఉన్నది మాకు. 3 కిలోలు అయితేనేమో మీకు మంచిగా పనికి వస్తాయి, లేకపోతే మంచిగా లేదు. 7 కిలోల నర ఒక కింటకు కట్ చేస్తే రైతు ఏం బాగుపడతాడు. మందులు లేసి ఇట్లా పరిష్కారం వచ్చింది. 7 కిలోలు 8 కిలోలు కింటా కంటికి మేము ఏం ఇస్తాం, వారం రోజులు ఏం బాగుపడతాం. మేము చావాలన్నా బతకాలనా? నా 425 బస్తాలకు 13 క్వింటాలు పోతుంది. 13 క్వింటాలు అని అంటే నేను రైతు చావాలన్నా బతకాలన్నా? మందు తాగి తాగకపోతే ఏముంది సార్ మాకు?